ఇచ్చారు, పేపర్లు చింపి ముఖాన్ని కొట్టారు, విజిల్స్ వేశారు, రకరకాల విన్యాసాలన్నీ చేశారు. వీళ్ళొచ్చి సభలో గవర్నర్కి మర్యాద ఇవ్వలేదు వైఎస్ఆర్ పార్టీ సభ్యులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన వైసీపీ బాయ్కట్, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసిన సంఘటనలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా? వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎక్కడైనా అవాంఛనీయంగా ప్రవర్తించారా? చెప్పండి మీరు. నిరసనగా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది, చాలా పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ఈరోజు ఇదేదో గవర్నర్ గారికి అవమానం జరిగినట్టుగా, అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, లేదంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు చాలా నిబంధనలకి నిబద్ధతతో అమలు చేసే మహాశక్తుల్లాగా మాట్లాడుతున్నారు. చెప్పేవాడు ఉంటే మేమందరం వింటున్నాం కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. వాళ్ళ ఉదయం నుంచి చూసినప్పుడు అసలు ఇప్పుడు మళ్ళీ ధన్యవాదాల తీర్మానంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే, ఒక సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది, చాలా పాపులర్ డైలాగు, ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలరా, కొట్టండిరా డప్పు అంటాడు ఆయన హీరో. అలాగ ఉదయం నుంచి వాళ్ళ డప్పు వాళ్ళే కొడుతున్నారు. కనీసం దాంట్లో ఒక్క ముక్కన్న నిజాయితీగా చెప్పారేమో అని చూస్తే ఏం కనిపించట్లే. ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలరా అనేది ఆ సినిమాలో మీకు తెలుసు కదా, ఏ సినిమానో, పవన్ కళ్యాణ్ గారి సినిమాయే, గబ్బర్ సింగ్ కదా, ఆయన చెప్తున్నారు సోదరులు, గబ్బర్ సింగ్ సినిమాలో చెప్తారు కదా, అలాగా చంద్రబాబు నాయుడు గారి డప్పు ఆయనే కొట్టుకుంటున్నాడు పొద్దుటి నుంచి. మాకు ఆశ్చర్యంగా ఉంది, ఇంత గౌరవ సభలో ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పొచ్చా? ఆ సభలో కూర్చున్న అబద్ధం అనే పదం కూడా వాడకూడదు, సత్యదూరం అనాలి. అలాంటి గౌరవ సభలో ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని మీరే పొగుడుకోవడం, మీ డబ్బా మీరే కొట్టుకోవడం కాదు, పరస్పరంగా డబ్బా కొట్టుకోవడం కాదు. మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో 9 నెలల కాలంలో తెలుసుకోండి. మన గురించి ఏ వర్గాలు ఈయన చేతిలో మళ్ళీ మోసపోయామని అప్పుడే తల కొట్టుకుంటున్నారో, చెప్పులతో కొట్టుకుంటున్నారో తెలుసుకోండి.